అటెన్షన్ ఏపీ ఎస్ ఎన్నికల్లో చివరి ఘట్టం కౌంటింగ్పై నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సులను దాటుకొని బయటకు రానుంది. అభ్యర్థులు పార్టీ నేతల్లో మాత్రమే కాదు, సాధారణ ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఏ పార్టీ పీఠం ఎక్కబోతుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు రేపటి కౌంటింగ్కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులేమో భద్రతపై దృష్టి సారించారు. ఇటు బెట్టింగ్ రాయిలు సైతం అటు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. రౌండ్కి బెట్టింగ్ కాసేందుకు సై అంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లంటూ లెక్కలు గట్టి మరి బెట్టింగ్లు కాసేందుకు సిద్ధమైపోతున్నారు. ఏపీలో అయితే సంక్రాంతి ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఉద్యోగులు రేపటి కౌంటింగ్ కోసం సెలవులు పెట్టేస్తున్నారు. జిల్లాల్లో ఉన్న నేతలు, మంచి హోదాలో ఉన్న వ్యాపారులు హోటళ్లను బుక్ చేసుకుంటున్నారు. కౌంటింగ్లను లైవ్లో చూసేందుకు స్క్రీన్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్లను యూత్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా నాయకులంతా మందు పార్టీలను ముందే ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఓ పండుగ వాతావరణం కనిపిస్తోంది. రైట్, మనం చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వాతావరణం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంటే జనం ఎలా ఊగిపోతారో ఆ రేంజ్లో ఏపీ ప్రజలు, నాయకులు ఆసక్తిగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ తమదే అధికారం అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. మహిళా ఓటర్లు, యువ ఓటర్లు ఎవరికి జై కొట్టారో అని అభ్యర్థులు తేల్చుకోలేకపోతున్నారు. ఇటు బెట్టింగ్ రాయిలు కూడా కాయ రాజా కాయంటూ రెడీ అవుతున్నారు. తమ అభిమాన నాయకుడే గెలుస్తాడని కొందరు, లేదు తమ అభిమాన నేతకే జనం పట్టం కడతారని మరికొందరు పందేలకు దిగుతున్నారు. ఏ నేత ఎవరితో కలిశారు, అది ఎలా లాభం చేకూరుతుందో ఎవరికి వారే విశ్లేషణలు కూడా చేసుకుంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ విజయవాడ నుంచి, అలాగే మురళి మా ప్రతినిధి తిరుపతి నుంచి, అలాగే మా టీడీపీ జనసేన వ్యవహారాలు చూస్తున్న మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ జయరాజ్తో మాట్లాడదాం. జయరాజ్, ఎప్పుడూ లేనంత ఒక హై టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఈసీ కూడా డ్రై డేగా ప్రకటించింది. ఎందుకింత హై టెన్షన్ ఏర్పడింది? ప్రస్తుతం పార్టీలో ఎలాంటి టెన్షన్ ఉంది? ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి ఉత్సుకత ఉంది ఫలితాలపై? సతీష్, ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ ఒక ఎత్తు, ఈసారి జరిగినటువంటి ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగినటువంటి పరిస్థితి. అటు కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, ఇటు వైసీపీకి ఇది జీవన్మరణ సమస్యగానే భావిస్తా ఉన్నారు. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా, గడిచిన 3 నెలల నుంచి కూడా ఉభయ పార్టీలు కూడా చావో రేవో అన్నట్టుగా తలపడుతున్నటువంటి పరిస్థితి. హేమీలందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి పోరాటి గెలుస్తావా, గెలవాలి అనేటటువంటి తపనతోనే ఇప్పటి వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంత విధిగా దేశ విదేశాల నుంచి కూడా, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లు సొంత ఖర్చులతో ఫ్లైట్లలో సొంతగా ఆయా గ్రామాలకు చేరుకొని మరీ ఓటింగ్లో క్యూలో దాదాపు 3-4 గంటల పాటు క్యూలో నిలబడి ఓటేసినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు లేనంత విధంగా మహిళా ఓటర్లు, అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దాదాపు 7 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిలో వారి పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా నమోదైనటువంటి వాతావరణం. మరొక వైపు దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి యువ ఓటర్లు ఈసారి అత్యధికంగా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అటు యువ ఓటర్లు, ఇటు మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కానీ, ఆయా పార్టీలు నిర్వహించినటువంటి సొంత సర్వేలు కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో యుద్ధమిద్దంగా లెక్క తేల్చినటువంటి పరిస్థితుల్లో అటు అభ్యర్థులు, ఇటు పార్టీలు, ప్రజలు, బెట్టింగ్ కట్టినటువంటి వ్యక్తులు కూడా ఆందోళన ఒకవైపు, ఉత్కంఠ ఒకవైపు నెలకొన్నటువంటి ఒక అసాధారణమైన పరిస్థితుల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకల్లా కౌంటింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఫలితాలు 2-2:30 గంటలకల్లా మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లుగా మా ఎన్నికల అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ముందుగా
పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా 4 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి పోలైనటువంటి ఒక సాధారణమైనటువంటి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఆయా అభ్యర్థులు ఆయా పార్టీల గెలుపు ఓటమి నిర్ణయించే స్థాయికి వచ్చినాయంటే గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఎవరైతే వినియోగించారో వారు స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో దాదాపు 90% పైగానే పోస్టల్ బ్యాలెట్ వినియోగించినటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు, ఎవరికి ఓటేశారనేటువంటి అంచనాలు కూడా అందలేని వాతావరణం ఉంది. మరొకవైపు పోస్టల్ ఎగ్జిట్ పోల్స్ కూడా రకరకాలుగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ కా పార్టీ తమదే గెలుపన్నట్టుగా అన్వయించుకొని తామే ప్రమాణ స్వీకారం చేస్తాము, తమదే ఆధిక్యత, తాము గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చెప్పేసి ప్రకటించుకున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడుగడుగున భద్రత, 3 అంచెల భద్రతా వ్యవస్థ నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సతీష్. రైట్ జయరాజ్, మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మరోసారి విజయం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. మహిళలు, వృద్ధులు జగన్ వైపు ఉన్నారని అంటున్నారు. సీరియస్గా సర్వేలు చేసిన సంస్థలు వైసీపీకి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాయని చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు నిజమవుతాయా? ఆ పార్టీలో ఎలాంటి ఉత్కంఠ నెలకొంది? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి హైటెన్షన్ వాతావరణం ఉంది? తిరిగి రెండోసారి మేము అధికారంలో రాబోతున్నామని నేతలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత సీరియస్గా ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు మాకే అనుకూలం అని చెప్తున్నారు. ఎలాంటి వాతావరణం ఉంది? నేతలు ఏమంటున్నారు? సతీష్, వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో, సీరియస్గా సర్వేలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయి. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కూడా సైలెంట్ ఓటింగ్ అంతా కూడా జరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ అనేది వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు. దీంతోపాటు 9వ తేదీన విశాఖలో కూడా ప్రమాణ స్వీకారానికి కూడా మీరంతా కూడా సిద్ధం అవ్వాలని ఒక సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కూటమి నేతలు చేసుకుంటున్నటువంటి సంబరాలు కేవలం తాత్కాలికం మాత్రమే. మరొక 24 గంటల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా సంబరాలు చేసుకోబోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల పట్ల మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనేది వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండబోతుంది. ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టింది. మహిళలకు, వృద్ధులకు, అదేవిధంగా పేదలకు, రైతులకు అందరికీ కూడా మంచి చేసింది. కాబట్టి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. అందువల్లే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే చెందిందని వైసీపీ నేతలు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సీట్స్ ఎన్ని వస్తాయనే దానికి సంబంధించి పక్కన పెడితే ఖచ్చితంగా ఒక కంఫర్టబుల్ జోన్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కూటమి చేస్తున్నటువంటి ప్రచారాలు కేవలం తాత్కాలిక మాత్రమే. అసలు ఫలితాలన్నీ కూడా రేపు ఈ టైంకి రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్టుల కంటే మెరుగైనటువంటి ఫలితాలు వైసీపీ సాధించబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక పక్క ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు, దీనికి సంబంధించి ఇండివిజువల్ గా ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఒక ధీమాన్ అయితే వైసీపీ రెండోసారి అధికారంలోకి రావాలని అనుకోవటం తప్పులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అటు అధికార పక్షమో ప్రతిపక్షమో ఎవరో ఒకరు గెలిచే వాతావరణం ప్రజాస్వామ్యయుతంగా జరిగేది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్లు, నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు పోస్టల్ బ్యాలెట్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతిదీ నిశ్చితంగా పరిశీలించాలని అంతా స్థాయి జాగ్రత్తలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దీనిపై నేతలు ఏమంటున్నారు?
అయితే కౌంటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఏజెంట్లకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు, దీంతోపాటు పోలీసులు అలాగే ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ ముందు నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు కాబట్టి పోలీసులు కానీ లేదంటే ఈసీ కానీ టీడీపీ ప్లస్ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇందువల్ల కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు కూడా కొన్ని చోట్ల రిగ్గింగ్ కూడా జరిగిందనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కౌంటింగ్ ఏజెంట్లకి దిశానిర్దేశం చేశారు. దశల వారీగా వాళ్ళందరికీ కూడా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కౌంటింగ్ ఏజెంట్లందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల అంశానికి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఏజెంట్లు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గెలుపు అవకాశాలు మాకే ఉన్నాయని ఒక ధీమా అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. సతీష్ రైట్ దుర్గా, మనం చూస్తున్నాం కేవలం గెలుపు ధీమాయే కాదు, రేపు కౌంటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని అటు పార్టీకి సంబంధించిన చీఫ్ ఏజెంట్లు అలాగే అభ్యర్థులు మిగతా అబ్జర్వర్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఫస్ట్ ఏ విధంగా చేస్తారంటూ స్పెషల్గా 3 నుంచి 4 గంటల పాటు వర్క్షాప్ కూడా నిర్వహించి వివరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు కూటమికి 140 స్థానాలు పక్కా అని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తమకి అనుకూలంగా వచ్చాయని కూటమి నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ఇప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. వారు వన్ సైడ్ అంటూ కూటమి భరోసాగా ఉంది. అయితే కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు. గెలుపు ధృవీకరణ అయ్యేంత వరకు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావద్దంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లకు సూచించారు. ఎందుకు ఈ వాతావరణం ఉంది, తెలుగుదేశం పార్టీలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రెడీగా ఉన్నారు మా ప్రతినిధి రవిచంద్. ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏదో ఒక క్లారిటీ వస్తుంది ఏపీకి అనుకుంటే ఉన్న ఉత్కంఠని, ఉన్న టెన్షన్ని మరింత పెంచేశాయి. అంటే ఒక రకంగా ఒక హై టెన్షన్ వాతావరణాన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా క్రియేట్ చేసేసాయి. కొన్ని సంస్థలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నాయి, మరికొన్ని కూటమికి అంటున్నాయి. నేతల అంచనాలు ఎలా ఉన్నాయి, ఎందుకు పదే తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ విషయంలో జాగ్రత్తలు సూచిస్తోంది? సతీష్, ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇక్కడ రాజకీయ హింస ఎక్కువ అవుతుంది. అదే సందర్భంలో ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లింది. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన వ్యవహారాల మీద కూడా పడుతుందనే భయం టీడీపీకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్లో ఏదో ఒక లా అండ్ ఆర్డర్ సమస్యని అధికార పార్టీ సృష్టించి గొడవలు చేయాలని చూస్తుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పి వీరైతే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా అధికార పార్టీకి సంబంధించిన ఏదైతే హింసపై వీరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా గెలుపుకు సంబంధించి ధీమా అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా 140 స్థానాలు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల సర్వే సంస్థలన్నీ కూడా టీడీపీకి ఏదైతే కూటమికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా 40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడిస్తే వాటిలో 35 సంస్థలు టీడీపీకి, కూటమికి అనుకూలంగా నిర్ణయాలు వెలువరించాయని కూడా వీరు చెప్తున్నారు. గెలుపుపై వీరు చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయాన్ని కూడా నిన్నే కొంత అదనపు భద్రత కూడా కల్పించారని కూడా వీరి నేతలందరూ చెప్తున్నారు. టీడీపీ కార్యాలయానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొన్నటి నుంచే సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడే రేపు ఈ సమయానికి టీడీపీ గెలుపు ఖాయమని అందరూ కూడా నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కౌంటింగ్ సంబంధించి అందరూ కూడా జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్నే కూటమి నేతలందరితో కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి గెలుపు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతే అందరూ కూడా బయటికి రావాలి. అప్పుడు వరకు కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలను ఎవరు కూడా వేడవద్దని చెప్పి కూడా చంద్రబాబు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా కూటమి అయితే చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది, మేము గెలుస్తామనే ధీమా అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. సతీష్, అంటే కేవలం జాతీయ స్థాయిలో ఒక 400 సీట్లు చూపించేందుకే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు తప్పుడు సర్వేలు ఇచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కామెంట్స్ పై టీడీపీల స్పందన ఎలా ఉంది? అంటే డెఫినెట్గా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న జరిగిన సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో
ఒక జాతీయ సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలను బేరోజు చేస్తున్నారు టీడీపీ వారు. నిన్న ఏదైతే 2 ఫలితాలు కూడా ఆ జాతీయ సంస్థ ఇచ్చిన ఫలితాలకి బేరోజు వేసుకుంటే అనుకూలంగా వచ్చాయి. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జాతీయ సంస్థలని ఎవరు కూడా వాటిని మ్యానిపులేట్ చేసే అవకాశం లేదు. అవి విశ్వసనీయత కలిగే సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాయని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థల పట్ల ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో 3-4 సంస్థలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా సరే, ఏదైనా సరే, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వీటినే బేరోజు వేసుకొని చూసుకుంటాయి. వారు ఇచ్చిన ఫలితాలను బట్టే అందరూ కూడా ఆ రాజకీయంగా ఎటువంటి చర్చ అనేది జరుగుతుంటుంది. ఆ సంస్థలన్నీ కూడా ఏకపక్షంగా టీడీపీ ఏదైతే ఎన్డీఏ కూటమికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చారో డెఫినెట్ గా ఇది మాకు అనుకూలంగా ఉంటుంది. ఇది అవసరమైతే నిన్న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కింలో ఫలితాలు కూడా ఒక జాతీయ సంస్థ ఇచ్చిన ఏదైతే ఎగ్జిట్ పోల్ కు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయని చెప్తున్నారు. అదే విధమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోతున్నాయి. టీడీపీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతుందని వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సతీష్. రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి రవిచంద్ టీడీపీ ప్రధాన కార్యాలయం బయటే ఉన్నారు. ఆ కార్యకర్తల కోలాహలం కనిపిస్తున్న వాతావరణం. అలాగే దుర్గా మా ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. వర్క్షాపులు కూడా నిర్వహించిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ధీమా ఉందన్న వాతావరణాన్ని కల్పిస్తోంది. అలాగే ఓవరాల్ రిపోర్ట్ని మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జయరాజ్ అందించారు. ఇక జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాపైన ఎక్కువగా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మనం చూస్తే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో దానిపైన బెట్టింగ్లు కూడా నడుస్తున్న వాతావరణం. సతీష్, వాతావరణం ఎలా ఉంది? నేతల అంచనాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఈ పిఠాపురంపై బెట్టింగ్లు ఈ బాగా ఎక్కువ స్థాయికి చేరడానికి కారణం ఏంటి? సతీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒక ఉత్కంఠభరితమైన పండగ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరొక కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం వెలువడిన ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 21 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఏ నాయకుడు గెలవబోతున్నారు, ఏ అధినేతకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అంశంపై ఒక ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 21 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఎక్కువ స్థానాలు ఇక్కడ ఈ ప్రాంతంలో దక్కించుకుంటారో వాళ్ళైతే మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని అయితే మాత్రం చేజిక్కించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కన్ను కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే ఉంది. అయితే ఒక పక్కన మరో పక్కన చూసుకుంటే కనుక మొదట్లో బెట్టింగ్లు పర్వం అయితే మాత్రం జోరుగానే కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు వైసీపీ కావచ్చు, లేకపోతే కూటమి కావచ్చు, 2 పార్టీలకు సంబంధించి బెట్టింగ్లు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. అంటే 1వ తారీఖున వెలువడిన ఎగ్జిట్ పోల్స్తో ఇటు ఓటరు లేకపోతే కార్యకర్త అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో కూడా పడిపోయిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరొక కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందిగా మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్ సతీష్, మరొకసారి మనం రాయలసీమ వెళ్దాం. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మనం తెలుసు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మంత్రి ఆర్కే రోజాతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఉన్న పరిస్థితి. ఎలాంటి వాతావరణం క్రియేట్ అవుతోంది? బెట్టింగ్లు జోరు కూడా స్పీడ్గా కొనసాగుతుందంటున్నారు. ప్రత్యేకంగా ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని ఉద్యోగులు సెలవు పెట్టారంటున్నారు. ఆ వస్తున్న వార్తలు నిజమంతా? తప్పనిసరిగా జిల్లా అంతా కూడా ఒక రకమైన హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దాదాపు ఫలితాలు విడడానికి మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ని బేరీజ్ వేసుకుంటూనే బెట్టింగ్ రాయిళ్ళు కొంత రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా మీరు అన్నట్లుగా ఈ ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దాదాపు హాట్ సీట్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నట్లు ఒకటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కావచ్చు, అట్లాగే మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు, నగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా స్థానం కానీ, అట్లాగే తిరుపతి చంద్రగిరి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయులు మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. వాళ్ళిద్దరూ కూడా అంటే దాదాపు ఈ 5-6
5-6 స్థానాల్లోనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు సాధించబోయే మెజారిటీ పైన పెద్ద సంఖ్యలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. టీడీపీ శ్రేణులు అయితే 50 నుంచి 60 వేలకు పైబడే మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. కానీ అవతల వర్గం మాత్రం ఆయన మెజారిటీ 10, 15 వేలు, 20 వేలకు పడిపోతుందని చెప్తున్నారు. వాటి అంశంపైన ఎక్కువగా బెట్టింగ్ నడుస్తున్న సమాచారం ఉంది. ఇంకా అట్లాగే కుప్పం విషయంలో కూడా నగిరి విషయంలో కూడా మంత్రి రోజా గెలుస్తుందా ఓడుతుందా అనే ఒక బెట్టింగ్ కూడా జోరుగా కొనసాగుతుంది. మరోవైపు తిరుపతి, చంద్రగిరి ఈ రెండు కూడా జిల్లాలోనే ఈవేళ అత్యంత హోరాహోరీగా కొనసాగిన పోరుంది. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి, అట్లాగే తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి, వీరిద్దరు కూడా ప్రత్యర్థుల నుంచి చాలా గట్టి ఫైట్ ఎదుర్కొన్నారు. మొత్తం తిరుపతిలో ఒక 14 నియోజకవర్గాల్లో ఒక తిరుపతి నుంచి మాత్రమే జనసేన బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆరణి శ్రీనివాసులు అభినయ్కు పెద్ద గట్టి పోటీ ఇచ్చారని చెప్తున్నారు. అట్లాగే మోహిత్ రెడ్డికి కూడా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గట్టి పోటీ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు కూడా హాట్ సీట్స్గా మారిపోయి మొత్తం 5-6 స్థానాలు కుప్పం, పొంగనూరు, అట్లాగే నగిరి, తిరుపతి, చంద్రగిరి ఇవన్నీ కూడా చాలా హాట్గా కొనసాగి మరోవైపు రాజంపేట పార్లమెంటుపై కూడా మిథున్ రెడ్డి మరోసారి గెలుస్తానని ధీమాగా ఉన్నప్పటికీ అక్కడ మనకు తెలుసు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ బరిలో నిలిచారు. 10 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారు. కాబట్టి అక్కడ కూడా గెలుపోవటంపైన జోరుగా బెట్టింగ్ కొనసాగుతుంది. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు అందరూ కూడా ఫలితాల కోసం అభ్యర్థులే కాదు జిల్లా వాసులు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణం ప్రస్తుతం కొనసాగుతోంది. సతీష్. రైట్ మురళి, మనం చూస్తున్నాం రాయలసీమలో పరిస్థితి, అలాగే ఇక ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా అందరి దృష్టి విశాఖ పైన ఉంది. విశాఖకు సంబంధించి అత్యధిక ఓటర్లు ఉన్న భీమిలి నియోజకవర్గంతో పాటు అటు హేమీలు ఉన్న వాతావరణం ఉంది. విశాఖ పార్లమెంట్ నుంచి బొత్స ఝాన్సీ వర్సెస్ భరత్ మధ్య హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉందో కనుక్కొని ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఉత్తరాంధ్రలో అందరి దృష్టి ఎక్కువగా విశాఖపట్నంపై ఉంది. కీలక లోక్సభ నియోజకవర్గాలతో పాటు అలాగే మంత్రులు కానీ హేమీలుగా ఉన్న నేతలు ఉన్నారు. ఎలాంటి అంచనాలు ఉన్నాయి పార్టీల్లో? ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? ప్రజల్లో ఎలాంటి ఉత్సుకత ఉంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఉత్కంఠ వాతావరణమే నెలకొంది. ఏ అభ్యర్థులు గెలుపొందుతారు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అయితే ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ రిజల్ట్కు సంబంధించి పలు హోటల్లో సైతం కూడా భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కీలక నేతలంతా కూడా ఉత్తరాంధ్రలోనే ఉండడం జరిగింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖతో పాటు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళ భౌతవ్యం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చాలా ఉత్కంఠకరంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు అంటే హేమీలుగా ఉన్న ఇద్దరు ఓటమి ఎరగని నేతలు, ఇటు గంటా శ్రీనివాసరావు అయితేనేమే కానీ అవంతి శ్రీనివాసరావు ఇద్దరు సైతం కూడా బరిలో దిగారు. నువ్వా నేనా అన్నట్టుగా కూడా అక్కడ పోలింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదైంది. దాదాపుగా అంటే ఈ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆ ఫలితం రావడానికి కూడా చాలా లేటుగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇద్దరిలో ఎవరు నెగ్గుతారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఓటమి పాలవకోకుండా వీళ్ళంతా కూడా గెలుస్తూ వచ్చారు. అటు పార్టీలు మారినప్పటికీ, నియోజకవర్గాలు మారినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా గెలుస్తూనే రావడం జరిగింది. ఇప్పుడు ఓడిపోయే నేత ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం కూడా గాజువాక నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయడం పట్ల కూడా అంతా ఆసక్తికరంగా మారింది. ఇటు పల్లా శ్రీనివాసరావు గెలుస్తారా లేకపోతే గుడివాడ అమర్నాథ్ గెలుస్తారా అనేది మీద చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అనూహ్యంగా అంటే గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ఎక్కడ పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అంతే ఆ స్థాయిలో ఇటు గాజువాకలో అనూహ్యంగా ఆయన వచ్చి పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గాజువాకలో ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు పార్లమెంటుకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి పార్లమెంటుకి సంబంధించి మంత్రి ఎవరైతే బూడి ముత్యాల నాయుడుతో పాటు సీఎం రమేష్ పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు బరిలో అసలు ఎవరు గెలుస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కొణతాల రామకృష్ణ, అంతేకాకుండా ఇటు అనిత, మరొక వైపు అయ్యన్న పాత్రుడు, ఈ కీలక నేతలంతా కూడా గెలుపు ధీమా మీద వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఉత్కంఠగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక బెట్టింగ్ సైతం కూడా విపరీతంగా జరుగుతుంది. అటు
విజయనగరం చూసుకున్నట్లయితే కనుక బొత్స సత్యనారాయణకి సంబంధించి అయితేనేమి కానీ Okay. మరొక వైపు తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు, ఇలా మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్ వీళ్ళంతా కూడా కీలక Okay. నేతలంతా కూడా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసిన నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుంది, ఎవరు ఓటమి పాలవుతారనే దాని మీద అయితే Okay. చాలా ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు అభ్యర్థుల్లోనూ బెట్టింగ్ రాయల్లోనూ ఒక పెద్ద టెన్షన్ వాతావరణం అయితే ఉత్తరాంధ్రలో నెలకొందని చెప్పుకోవచ్చు సతీష్. రైట్ జార్జ్, మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో. ఒక రకంగా ఫలితాల్లో ఏం జరగబోతోంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న ఉత్కంఠతో పాటు అటు బెట్టింగ్లు జోరుగా సాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఒక రకంగా చాలామంది సెలవులు పెట్టడం, అలాగే చాలా పార్టీలు ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం, కొందరు కలిసి హోటల్స్లో రూములు బుక్ చేసుకుని ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం, ఈ రకంగా ఒక రకమైన హై టెన్షన్ వాతావరణమే ఉంది. నిజంగా ఈ టెన్షన్ తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరం. మరో 16 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. రేపు ఇదే టైంకి దాదాపు ట్రెండ్స్ అంతా స్పెసిఫిక్గా వచ్చేస్తాయి. అందరికంటే ముందుగా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 10 టీవీ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉంది. స్టేట్ ట్యూన్ టు 10 టీవీ. బిగ్ బ్యాటిల్కి సంబంధించి ఖచ్చితంగా అందరికంటే ముందుగా యాక్యురేట్ సమాచారం ఇచ్చే వ్యవస్థ 10 టీవీకి అందుబాటులో ఉంది.